చందన మైథిలిని కొట్టబోతూ ఉంటే, చందన చేయి పట్టుకుని ఎదిరించిన మైథిలి. అసలేం జరిగింది? 'వారసురాలు' సీరియల్ ఆగస్టు 1 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. జయంతి సూరిని అలా పెళ్లి కాని అమ్మాయికి బొట్టు పెట్టకూడదని ఉషకి బొట్టు పెడుతుంటే తిడుతుంది. మంచి మనసుతో చేసే పని ఎప్పుడూ తప్పు కాదని మైథిలి సమర్థించడంతో, మీ తండ్రి కూతుర్లతో నేను వేగలేనని లోపలికెళ్ళిపోతుంది జయంతి. ఒక్కోసారి మీ అమ్మ కూడా కరెక్ట్‌గానే మాట్లాడుతుందమ్మా. ఇలాంటి పనులు పెళ్లి కావలసిన వయసులో చేయకూడదు అంటాడు నాగేంద్ర. మీరు కూడా అమ్మలాగే మాట్లాడుతున్నారని కోపంగా లోపలికెళ్ళిపోతాడు సూరి. ఇక తర్వాత మైథిలి నాగేంద్రతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే కైలాసనాథ్ అరేంజ్ చేసిన ఆ వ్యక్తి వాళ్ళిద్దరూ ఒంటరిగా కనిపించడంతో ఫోటో తీస్తాడు. అయితే మైథిలి నాగేంద్రతో మాట్లాడుతూ, మీరు కూడా అమ్మలాగే ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటుంది. మీ మాటలకి సూరి బాధపడుతున్నాడు కదా అని మైథిలి చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే వాళ్ళ ఫోటో తీసిన అతను కైలాసనాథ్‌కి ఫోన్ చేసి అసలు విషయం చెప్తాడు. ఫోటో మీ దగ్గరికి తీసుకువస్తాను అంటాడు. అదే మాట కైలాసనాథ్ చందనకి చెప్తాడు. ఫోటోలు ఫోన్‌లోనే పంపించొచ్చు కదా, ఎక్కడికి తీసుకురావడం ఏంటి అని చందన అంటుంది. అతను నిజంగా ఫోటోలు తీసుకొస్తాడా అంటే, అతన్ని తక్కువ అంచనా వేయొద్దు, మంచి పేరు ఉన్న డిటెక్టివ్ అని కైలాసనాథ్ అంటాడు. ఇక అప్పుడే అతను ఫోటోలు తీసుకొస్తాడు. ఆ ఫోటోలు చూసి కైలాసనాథ్ చందన ఇద్దరూ షాక్ అవుతారు. తను మైథిలి కదా, ధరణి కాదు అంటారు. ఎక్కడో తేడా కొడుతుందే, ఈ ఫోటోలో ఉన్నది మైథిలి అని చందన అంటుంది. నేను తీసినవి ధరణి ఫోటోలే, మైథిలివి కాదని ఆ డిటెక్టివ్ అంటాడు. మేము నాగేంద్ర కూతురు ఫోటో తీసుకురమ్మన్నాము అంటే, నేను కూడా నాగేంద్ర కూతురు ఫోటోనే తీసుకొచ్చానని ఆ డిటెక్టివ్ అంటాడు. నాకిప్పుడు అర్థమైంది. మైథిలి, ధరణి ఇద్దరూ ఒకటే అంటాడు కైలాసనాథ్. తను మనల్ని మోసం చేసింది, ఇన్ని రోజులు చాలా మోసం చేసిందని, తన సంగతి తేలుద్దామని కైలాసనాథ్, చందన ఇద్దరూ కూడా ఆవేశంగా ఇంటికి బయలుదేరతారు. మరో సీన్‌లో సాకేత్ బట్టలు మార్చుకుంటూ ఉంటే మైథిలి లోపలికొస్తుంది. గదిలోకొచ్చినప్పుడు తలుపు కొట్టి రావాలని ఆ మాత్రం తెలీదా అంటాడు. నా మొగుడు గదిలోకి తలుపు కొట్టి రావాలా? నీ దగ్గర పర్మిషన్ తీసుకొస్తే చూసేవాళ్ళకి మనం చులకన అయిపోతామని మైథిలి అంటుంది. నాకు చిరాకు తెప్పించొద్దు, నేను బట్టలు మార్చుకుంటున్నాను, నీకు సిగ్గు లేదా అంటాడు. మరి ఆ రోజు ఒంటి మీద బట్టలు లేకుండా బయటికొచ్చిందెవరు అని మైథిలి అంటుంది. మళ్ళీ మళ్ళీ అదే గుర్తు చేయొద్దని సాకేత్ అంటాడు. మరి ఎందుకిలా ఉపన్యాసాలు ఇస్తున్నారు అని మైథిలి అంటే, ఏదో అనుకోకుండా చేస్తున్నాను, దయచేసి బయటికెళ్ళిపో, బట్టలు మార్చుకోవాలి అంటాడు. మీ బట్టలు నేనే మారుస్తానని మైథిలి అంటుంది. సాకేత్ ఎంత చెప్పినా వినదు. అయితే గయ్యాల్లా తయారయ్యావేంటే అంటాడు. ఇక బలవంతంగా మైథిలి సాకేత్‌కి బట్టలు తొడిగేస్తుంది. అప్పుడే కైలాసనాథ్, చందన ఇద్దరూ ఆవేశంగా వచ్చి మైథిలి అని అరుస్తారు. అందరూ బయటకొస్తారు. ఎందుకలా అరుస్తున్నావు అని సౌదామిని అంటే, మైథిలి అసలు రంగు బయట పడిందని ఫోటోలందరికీ చూపిస్తుంది. అందరూ ఆ ఫోటో చూసి షాక్ అవుతారు. ఇన్ని రోజులు మైథిలి అనే ముసుగుతో ఉన్న ధరణి తినే అని, ఇప్పుడు బయట పడిందని చెప్తుంది. ఇక అలా షాకే అయి చూస్తున్నావేంటి? నువ్వే ధరణి అని తెలిసిపోయిందనా అని చందన అంటుంది. మరంతే కదా, ధరణి అని తెలిసిపోయింది, మైథిలి అనే ముసుగు తొలగిపోయిందిగా అని కైలాసనాథ్ అంటాడు. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదేమో పాపం అని కైలాసనాథ్ వెటకారంగా అంటాడు. ఇక అదంతా చూస్తున్న సాకేత్ అయితే తన మనసులో, కొన్ని రోజులాగితే నేనే చెప్పేసేవాణ్ణి, అనవసరంగా ముందే తెలిసిపోయిందే, ఇప్పుడు అమ్మ ధరణిని బయటికి పంపించేస్తుంది, నా మెడిసిన్ మార్కెట్లోకి రాకుండా ఆగిపోతుందని కంగారు పడిపోతూ ఉంటాడు. ఇన్ని రోజులు మన మధ్య మైథిలిగా తిరుగుతున్న ఈ మాయలాడి ధరణియే అని కైలాసనాథ్ అంటాడు. ఆ నాగేంద్ర ప్రసాద్ కూతురు అని హరిశ్చంద్రతో చెప్తాడు. ఇప్పుడేమంటావని హరిశ్చంద్రతో అంటాడు. ఇక హరిశ్చంద్ర తన మనసులో, మైథిలి వీళ్ళకి అనవసరంగా ధరణి అని తెలిసిపోయింది, రెండు కుటుంబాలు కలపాలన్న మైథిలి ఆశ ఇప్పుడేమైపోతుందో, నేను నాగేంద్ర కలిసి బ్రతకాలన్న కోరిక ఈ రోజుతో అంతమైపోతుందే అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇన్ని రోజులు ఇన్ని అబద్ధాలు చెప్పి మమ్మల్నెందుకు మోసం చేశావు? ఎందుకిన్ని నాటకాలాడావు చెబుతావా లేదా అని చందన నిలదీస్తుంది. మా కుటుంబం పగ తీర్చుకోవడానికి నాగేంద్ర ప్రసాదే నిన్ను పంపాడు కదా అంటుంది చందన. కైలాసనాథ్ కూడా అదే మాట అంటాడు. మన కుటుంబాన్ని నాశనం చేయడానికే ఇక్కడ అడుగు పెట్టింది అంటాడు. మీ వల్ల మేం కోల్పోయింది సరిపోలేదా? ఎందుకిక్కడికొచ్చావు అని చందన నిలదీస్తుంది. ఏం సాధించడానికి వచ్చావు అని అంటుంది.
ఆ నాగేంద్ర ప్రసాద్ అమాయకుడంటావు. ఇప్పుడు వాడి నిజస్వరూపం తెలిసింది కదా! వాడి కూతుర్ని, మన కుటుంబాన్ని నాశనం చేయడానికి మైథిలి రూపంలో మన మీద ప్రయోగించాడని హరిశ్చంద్రతో అంటాడు. మనల్ని పిచ్చోడిని చేసి నాటకం ఆడించాడని హరిశ్చంద్రతో కైలాస్‌నాథ్ అంటాడు. ఇప్పుడు సమాధానం చెప్పకుండా ఎలా తప్పించుకుంటుంది అంటాడు. చందన అయితే నువ్వే ధరణి అన్న సంగతి అందరి ముందు ఒప్పుకో అంటుంది. ఒప్పుకుంటావా లేదా అని చందన కొట్టబోతూ ఉంటే మైథిలి చందన చేయి పట్టుకుని తిరగబడుతుంది. నేను ధరణిని కాదు అని అరుస్తుంది. నేను మైథిలినే అంటుంది. నేను ఫోటోలతో సహా ప్రూవ్ చేశాక కూడా అంతలా అబద్ధం ఎలా చెప్పగలుగుతున్నావు? నీకు సిగ్గు లేదా అంటుంది చందన. ఇప్పటి వరకు అబద్ధాలు చెప్పి చెప్పి అలవాటైపోయిందేమో, అందుకే మరో అబద్ధం కూడా సులువుగా చెప్పేసిందని కైలాస్‌నాథ్ అంటాడు. నేను నిజమే చెప్తున్నాను. నేను మైథిలిని, ధరణిని కాదు అంటుంది మైథిలి. నా కాపురం నిలబెట్టుకోవడానికి అక్కడికి వెళ్ళాను. నా భర్తని ఆ ధరణి బారి నుండి కాపాడుకోవడానికే వెళ్ళాను అంటుంది. ఉన్న పళంగా ఎంత పెద్ద అబద్ధం చెప్పేస్తున్నావు, నువ్వు మామూలు దానివి కాదే అని సాకేత్ తన మనసులో అనుకుంటాడు. ఆ ధరణి నా భర్త మీద కన్నేసిన సంగతి మీ అందరికీ తెలుసు. ఎలాగైనా సరే నా భర్తని తన నుంచి దూరం చేయాలనుకున్నాను. అందుకే ధరణిని, తన తల్లిదండ్రుల్ని బ్రతిమలాడడానికే వెళ్ళానని మైథిలి అబద్ధం చెప్తుంది. నా భర్తని వదిలేయమని ప్రాధేయపడ్డానికే వెళ్ళాను అంటుంది. అదే జరిగింది అంటుంది. అయితే అదంతా అబద్ధమని చందన అరుస్తుంది. నువ్వు చెప్పింది మొత్తం అబద్ధం అంటుంది చందన. మైథిలి చెప్పింది నిజమే అంటుంది సౌదామిని. అయితే రేపటి ఎపిసోడ్‌లో ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.